నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి అంత బదులు చెప్పాలి. విష్ణు వచ్చారు. మీ క్వెషన్స్‌కి బదులు చెప్తాం. వణక్కం సార్. నమస్కారం ప్రేక్షకులారా. ఓకే. నిన్న ముందు రోజు గోల్డ్‌లో పెద్ద ప్రాబ్లమ్స్ జరిగింది. ముంబై పోర్ట్‌లో ఒక 5 టన్ గోల్డ్ అయిపోయి పైనకి రావడానికి చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉంటది. గోల్డ్ రేట్ పెరిగిపోతుందేమో అని భయం ఉంటది. దాని తర్వాత ఇక మీద నుంచి గోల్డ్ కొనొచ్చా? కొనకూడదా? నాకు భయంలాగా ఉంది సార్. అలాగనొచ్చింది. ఇక నుంచి గోల్డ్ కొనొచ్చా? గోల్డ్ పీస్ కొనొచ్చా? గోల్డ్ కొనాలా? తెలుసుకుంటాం. ఆనంద్ సార్‌కి అడిగి తెలుసుకుంటాం రండి. నమస్కారం సార్. మొదటి క్వెషన్ వద్ద స్టేట్ ఆఫ్ హార్మోస్ రీఓపెన్ చేసేసారు. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందన్నాను రెడీ చేసి ఉంచాను. మేము వస్తున్న ముందే ఒక 2, 3 రోజుల ముందు ఒక న్యూస్ వచ్చింది. ఓపెన్ చేయలేదు స్టేట్ ఆఫ్ హార్మస్. రోల్ బ్యాకా? ఇలాగే మార్నింగ్ మంచి మాటలు తప్పుకొని నైట్ గ్రో చేసేసాను. ఎందుకు ఎందుకు రోల్ బ్యాక్? ఓకే. స్టేట్ ఆఫ్ హార్మోస్‌ని క్లోజ్ చేశారు మళ్ళీ. నేను ముందేమో వచ్చేసాను. యశ్వంత్ సిన్హా యశ్వంత్ సిన్హాకి ఒక పేరుంది. ఎందుకంటే వారు బడ్జెట్‌లో ఒక ప్రపోజల్ చెప్తారు. ప్రొటెస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా రోల్ బ్యాక్ చేస్తారు. కొంతమందికి రోల్ బ్యాక్స్ అయినా అని చెప్పారు కొంతమంది. వాళ్ళెందుకు అది ఇప్పుడు చేస్తున్నానంటే యూఎస్ బ్లాక్డ్ మాత్రం కంటిన్యూ అవుతది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ మాత్రం ఓపెన్ చేయాలంట. ఇదేంటంటే ఏంటంటే ట్రంప్ ఏం చెప్పాను అక్కడ యురేనియం అంతా తీసుకొని వెళ్ళిపోతాం. ఒప్పుకున్నారు. నాట్ గోయింగ్ ఔట్ అని చెప్పారు. అదంతా ఇవ్వడం లేదని చెప్పారు. రెండవది హోమస్ మనీ క్లోజ్ చేస్తా అని చెప్పారు. ఇది ఎలాగుందంటే ఓకే. ఇప్పుడు ఎలాగుందంటే క్రూడ్ ఆయిల్ 100కెళ్ళింది అనుకోండి. షార్ట్ అని చెప్పి ఓకే. ఇరాన్ మానిప్యులేట్ చేస్తానికి అమ్మిస్తున్నారు. ట్రంప్ ఏమో మానిప్యులేట్ చేస్తా మార్కెట్‌గా అమ్మిస్తుంది సార్. ఓకే. ఇప్పుడేంటవుతున్నది ఇరాన్ షార్ట్ చేసింటారు ఇప్పుడు. ఓకే. ఓకే. 85 ఓవర్ మళ్ళీ కవర్ చేసేసారు. మనీ లాంగ్‌లోకెళ్ళి హోమస్‌ని క్లోజ్ చేసేసారు. హోమస్‌ని ఓపెన్ చేసినా కూడా క్రూడ్ ఆయిల్ రేపే రాదు. క్రూడ్ ఆయిల్ రావడానికి 3-4 వీక్స్ అవుతుంది. ఇండియా టెన్షన్ వరకు ఏప్రిల్ మాసం గోవిందా అయింది. మార్చ్ గోవిందా, ఏప్రిల్ గోవిందా. క్వార్టర్ ఖాళీ. ఒక క్వార్టర్‌లో 2 మాసాలు ఖాళీ అయిపోయింది. ఇప్పుడేంటంటే సార్ ఓకే. ఇరాన్ ఎలాగ ఆర్మీని ఉంచారని చూసినప్పుడు. ఓకే. యూఎస్ ఏమో చాలా వర్షం వరకు యూఎస్ ఎక్కడెక్కడ తప్పు చేసింది అని చాలా చదివారు. అది కరెక్ట్‌గా గమనించుకొని చూసుకొని కరెక్ట్ చేశారని అంటున్నా. ఈ వార్ చు ఓకే. ఈ వార్ చూసిన ట్రంప్ మార్కెట్ మానిప్యులేట్ చేస్తున్నాను ప్రపంచంతో మాట్లాడినా కూడా. ఓకే. స్టేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ క్లోజ్ చేయనున్నావు కదా! మేము కూడా డబ్బులు సంపాదిస్తాను. మళ్ళీ ఇలాగ చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ఓపెన్ చేస్తా అంటే 7-8% పడింది సార్. ఓకే. మళ్ళీ పడిపోయింది ఇవాళ. సాటర్డే, సండే. మండే మార్నింగ్ మనీ పెరుగుతుంది. స్పాట్ రేట్ ఏమో 125, 130 ఉంది. నాకు తెలిసిన వరకు ఈ విద్య 23 వరకు చూపించారంటే 24 తారీఖు పెట్రోల్ రైస్ చేస్తారు. అలా లేదు అంటే బెంగాల్‌లో సెకండ్‌కి కూడా వెయిట్ చేస్తున్నా అంటే 29 అయిపోయి 30థ్ ఏప్రిల్ పెస్తారు. ఇక 2 వారాల్లోనే ఏమో పెట్రోల్, డీజిల్ వయసు అలాగనే అవుతుంది. వార్ కంటిన్యూ అయిందంటే పెట్రోల్, డీజిల్ రేట్ పెరుగుతుంది. నెక్స్ట్ అవుతున్నదేంటంటే గోల్డ్ బీచ్‌లోనే సార్. వైజ్‌గేప్స్ ఒక న్యూస్ వచ్చింది కదా సార్. జనవరిలో 50% ఎయొచ్చని. అదేంటి సార్? యాక్చువల్ గోల్డ్ బీచ్‌లో మేము ఒక గోల్డ్ బీచ్ తీసుకొని రూ. 100 కొంటున్నాం అనుకోండి. రూ. 100కి ఒక బ్యాకప్ గోల్డ్ ఉంచడం అనేది కదా లెక్క కదా సార్. ఏప్రిల్ 1 తారీఖు ముందు రూ. 100 గోల్డ్ పీస్ కొన్నారంటే రూ. 100 గోల్డ్ పీస్ మీ దగ్గర ఉండాలి. గోల్డ్ మీదే ఉన్నారే. ఇప్పుడేంటంటే 50% ఏటయిందండి ఇప్పుడు? అన్‌ఫార్చునేట్ గోల్డ్ చాలా కాస్ట్‌లీ అయిపోయింది. ఇంపోర్ట్ చేయాలంటే డాలర్‌లో డబ్బులు కావాలి. మన దగ్గర డాలర్ డెఫిసిట్ ఉంది. ఎలాగ డాలర్‌ని చూస్తున్నారు. దానివల్ల ఏం చేస్తున్నానంటే ఫస్ట్‌కేమో లైసెన్స్ ఎక్స్‌పోర్ట్ పర్మిట్ చేసాం. అన్ని బ్యాంక్‌కి. 5 టన్ గోల్డ్, 8 టన్స్ సిల్వర్ పోర్ట్‌లో వచ్చేసింది. బ్యాంక్ వల్ల పొందడం అవ్వలేదు. దాని మధ్యలో ఇంకోటి ఇది వచ్చింది ఏంటి యాక్సెస్ తెచ్చి రేపు షార్టేజ్ అయిపోతుందని భయంలోనే నిన్న ఈవినింగ్ ఓపెన్ చేశారు. అది ఎలాగుందంటే ఇప్పుడు ఓపెన్ చేసిన సినారియో ఎలాగుందంటే మూవీలోనే బాంబ్ ఏమో టిక్ 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 వెళ్తూనే ఉంటది. రెడ్ వైరా, గ్రీన్ వైరా అదే లెవెల్‌లోనే కరెక్ట్‌గా దీనివన్నీ కట్ చేసేసి రెడ్‌కి కట్ చేసిండ్రంటే గోల్డ్ రేట్ పెరిగింటది. ఇప్పుడేం చేస్తున్నారంటే ఇంకా ఇన్నోవేటివ్‌గా 50% మీ గోల్డ్ ఉంచొచ్చు. 50% గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్‌లో ఉంచొచ్చు. గోల్డ్ బీసీ వచ్చిన డబ్బులు.
అప్పుడు మీది ఫ్యూచర్ అవుతుంది ట్యాక్స్నే ఉంటుంది. మిగతా వచ్చిన డబ్బులు ఏంటి? మంగతానే. ఓకే. గోల్డ్ ఈటీఎఫ్ కొనడానికి చాలా రిస్క్ ఎక్కువ. కానీ మీకు గోల్డ్ కొన్నప్పుడు చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. ఇప్పుడేం చెప్తున్నారు గవర్నమెంట్ 50% గోల్డ్ తీసుకొని ఉంచు. 50% ఫ్యూచర్‌లో ఆడి మిగతా డబ్బులు ఉంచుకొని మంగత ఆడండి. ఇప్పుడు మీరు ట్రేడ్ చేయడం అవసరం లేదు అని చెప్తున్నా. యూ డోంట్ ట్రేడ్. మీరు కూడా అడ్వైస్ చేయకండి ట్రేడ్‌కి నాకు. ఒకటి. రెండోది యాక్టివిటీస్ మంగత అది ఇదే. అలా టైంలో మీ తలక ఇలాంటిది మేము ఫాలో చేసంటే మేము గోల్డ్ బీస్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. గోల్డ్ పీస్ వద్దు. ఫారెన్‌లో ఎవరు రిలవెంట్‌లో ఆడుతున్నారు. వాళ్ళు ఫుల్ క్యాష్ ఉంచారన్నది. ఫుల్ క్యాష్ ఉంటే ఉంచు. లేదంటే బెస్ట్ అంటే తంగబైలు అనే స్కీమ్ ఉన్నది బెస్ట్. అక్కడక్కడికి గోల్డ్ కొంటారు. ₹100 కొని అక్కడికి గోల్డ్ కొంటాడు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు గోల్డే కొనుక్కోవచ్చు. అది అవుతుంది గోల్డ్ చీట్ కదా సార్. గోల్డ్ చీట్ అన్నది నెలకొకసారి. డైలీ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. డిజీ గోల్డ్. విజీ గోల్డ్‌లో కొన్ని ప్రాబ్లమ్ అయిందంటే మాది రాకూడదని చెప్తున్నా. మీకు గోల్డ్ అదేంటి తంగబైలు నాకు తెలిసిన లెక్కలో నేను చెప్తున్నాను. మీరు నమ్ముతున్నారు సార్. మీరు అడ్వకేట్ చేయలేదు. ఏదో ఒకటి చేయాలి కదా! మనకు తెలిసిన వాళ్ళు మంచోళ్ళు చూసుకొని కొంచి చేసుకోవాల్సిందే. ఇప్పుడు చూసారా మన దగ్గరేమో గోల్డ్ పీస్ ఉంది అని అంటే ఆమెది సైలెంట్‌గా మన పైనకెళ్ళి తిరుగు పెట్టరు. అది గోల్డ్‌గా మార్చడం అనేది బెటర్. నాకేం డౌట్ అంటే మీరు ఇంకో విషయం చెప్పారు. మీ దగ్గర ఫుల్ క్యాష్ ఉందా లేదా అని చూడని చెప్పారు. మేము చూసామంటే నిపాన్ గోల్డ్ పోయి కొంటాం. అది నాకు తెలీదు సార్. అదంతా మాకు తెలీదు. అడగొద్దు. మేము చెప్పాను ఓకే. నాకు చెప్పాను సేఫ్‌గా చూడండి. ఒక్కొక్క గ్రామ ఇంట్లో కొంచెం ఇంట్లో ఉంచుకోండి. గోల్డ్ జర డబ్బులు ఉంచి ఆడడం స్టాప్ చేసి బెటర్ సేఫ్‌గా ఉండడం బెటర్. ఫ్యూచర్స్‌లో ఆడడం ఎప్పుడు చెప్పారో ఆ రోజే ప్రాబ్లమ్. ఓకే. లోన్ చేతులు అట్టిపోవడానికి కారణం ఏంటంటే మనీ వచ్చేసామంటే క్యాపిటల్ గెయిన్ టాక్స్ కట్టాలి అన్న లెక్కలో. ఎప్పుడైనా కట్టాలి కదా! ఎలాగైనా కట్టదు. ఓకే. అది దాని తర్వాత లేకుండా ఉండిపోయిందంటే ఏటి చేస్తారు? టాక్స్ గురించి నాకు అంత అవసరం లేదన్న. వైన్ అంటే గోల్డ్ మూవ్ అయ్యి నువ్వు హెడ్జ్ చేసింది కరెక్ట్‌గా చేయలేదని మీకు నష్టం అయిందంటే ఎందుకంటే గోల్డే హెడ్జ్. ఆ గోల్డ్‌లో కూడా ఆళ్ళు హెడ్జ్ తీసుకున్నారనుకుంటున్నాను. నువ్వు సింపుల్‌గా గోల్డ్‌లో మార్చడం తప్ప మరేంటి అవకాశం లేదు. ఓకే సార్. టైమ్ టు సెల్ గోల్డ్. గోల్డ్ పీస్. టైమ్ టు సెల్ గోల్డ్ పీస్ అండ్ ఫిజికల్ గోల్డ్ కొనడం బెటర్. చాలా కాలం వరకు గోల్డ్ పీస్ కొనొచ్చని చెప్పారు మీది. ఈ ఎపిసోడ్‌లో మీరు గోల్డ్ పీస్ అమ్మేయొచ్చని చెప్తున్నారు. ఓకే. ఎందుకని చెప్తాడు ఇది ఈ ప్రాబ్లమ్ కూడా వీళ్ళందరూ చేసింది దట్టి చెప్తున్నాను. సార్ గోల్డ్ బ్యాన్ ఎక్సైజ్ చేసేకేమో ఇలాగా ఎక్కువగా పెరగవలసింది ఉండవలసింది. కానీ అది జస్ట్ లైక్ ది స్లిప్ అయిపోయింది. అలాగని చూడొచ్చు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మ్యాటర్ మళ్ళీ అవుతున్నట్టుగా ఉంది సార్. కొంచెం గోల్డ్‌ని పెంచి మళ్ళీ తగ్గిస్తారు. ఓకే. నిన్న గోల్డ్‌ని నైట్ పెరిగింది. ఇవాళ ఇరాన్ క్లోజ్ చేసని చెప్పి. ఇరాన్ బంద్ చేశారు. మళ్ళీ గోల్డ్ పడుతుంది. ఓకే. ఇదే చూసా కదా! ₹100 పెడుతుంది. ₹200 పడుతుంది. దీనికి ఎండ్ ఏంట్లేదు సార్. ఇప్పుడు చూసాం అంతే సిట్యుయేషన్ చూసారు. గోల్డ్ కొని లాకర్‌లో ఉంచడం బెటర్ అనిపిస్తుంది. దానికి బాధేటి ఉండదు. కానీ వాలటిలిటీ ఎక్కడ వస్తుందట. పెద్ద హిట్ అవుతుంది మార్కెట్‌లోనే. మార్కెట్‌లో దిగాలా? దిగకూడదా? అన్నది క్వెషన్. మార్కెట్‌లో టిఫిన్ కాఫీ రేంజ్‌లోనే మనం ఉన్నాం కదా! ఇప్పుడు అందరి తలకి సిట్యుయేషన్ ఎలాగుందంటే ఇవాళ మార్కెట్ పడింది. ఇరాన్ ఇష్యూస్ ఎక్కువ ఉంది. ఇంకా పడుతుంది. ఇంకొద్ది వెయిట్ చేద్దాం అని అన్నా. మళ్ళీ చక్కని మార్కెట్ పెరగన $5 పోనేసి వెయిట్ చేయండి. స్టాక్ బేస్డ్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ చూసాం ఎలాగైనా తప్పిక అంటే మరణం అన్నట్టుగా ఉన్నాడు. అది చూసామంటే అలాగోయింది. ఇండియా చూసినంత వరకు. చాలా మందేమో గోల్డ్ గురించి అడుగుతున్నారు. చాలా మంది ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ అనుకూర్చలేదు. ఓకే. రేపు ఒక ఎపిసోడ్‌లో ఇది గురించి స్టాక్‌లో మాట్లాడతాను సార్. నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం. పిల్లల గురించి అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా డిపాజిట్స్ ఎలాగని డబ్బులు ఎలాగొచ్చిందని బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.